టెన్నెల్ మూవీ చూసి వస్తున్నానండి. నిజంగా ఎక్సలెంట్ మూవీ. నేనైతే ఒక నిజం చెప్తున్నానండి. ఈ సినిమాకైతే అనుకున్నాను కొంచెం వెళ్ళాక ఇదేంట్రా బాబు, ప్రతి సినిమాలో చూసిన స్టోరీయే, అదే డబ్బు, అదే పోలీసులు, అదే ఇది అనుకున్నాను. కానీ లాస్ట్‌కు తెలుస్తుందండి సినిమా ఏంటనేది. అంటే నేను చిన్నది రివీల్ చేస్తున్నానయితే మీరైతే ఏమనుకోవద్దు. నిజంగా స్టోరీ అయితే అద్భుతం అండి. అంటే ఇందులో ఇద్దరు హీరోలు. ఆళ్ళ విలన్ కూడా హీరోనే. విలను, హీరో. ఇందులో కానిస్టేబుల్స్ ఉంటారు. హీరో కానిస్టేబుల్ అనమాట. అంటే లవ్ అయితే తగ్గిందండి. లవ్ అయితే కొంచెమే ఉంది. కానీ లాస్ట్ కొద్దిలోకి సినిమా స్టోరీ ఏంటనేది రివీల్ అవుద్ది. ఒక ఒక విలన్‌కి జరిగిన తన ఫ్యామిలీ జరిగిన స్టోరీ, తమ్ముడికి జరిగిన అన్యాయం, ఒక బ్యాంక్ రాబరీ గురించి సినిమా స్టోరీ తీశాడు. లాస్ట్‌లో అయితే లారీలు డబ్బు ఉంటదండి. అందరూ డబ్బు అనుకుంటారు కానీ డబ్బు గురించి కాదండి. పోలీసుల మీద కోపంతో తీసిన సినిమా ఇది. అంటే ఇంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం. కానీ ఈ టైప్ స్టోరీ అయితే మనం పోలీసుల మీద కోపం అనేది ఎందులో చూడలేదు. నేనైతే ఇందులో చూసాను. అలాగే రవీంద్ర మాధవన్ గారు డైరెక్టర్, ఎక్సలెంట్ మూవీ. శుక్రవారం చూసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా 'టన్నెల్' అండి. తప్పకుండా అందరూ చూడండి. ఒక మంచి సబ్జెక్ట్‌తో చూసిన సినిమా. అలాగే డబ్బింగ్ సినిమా అయితే అనుకోవద్దు. చాలా బాగుంది. అందరూ రండి. 'టన్నెల్'.